ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారికి ఏ కార్నర్లో ఏ సమస్య ఉంది ఏ సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలనేది మనందరికంటే అవగాహన ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారితో నేను కోరేది ఒకటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా మీరు సపరేట్గా ఈ డెవలప్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టాలని అవసరమైతే మీరు ఏదైతే ఈ హైడ్రా వేశారో హైడ్రాలో కొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి హైదరాబాద్కు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా సభ్యులు చేర్చినట్టయితే టైం టు టైం మేము కూడా మా సజెషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సబ్జెక్టు వారు కన్వీనియంట్ అధ్యక్ష ఇచ్చినట్టయితే మా సజెషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరినో ఉద్దేశపూర్వకంగా కించపరచాలనో లేకుంటే ఇచ్చేయాలనో కాదు నాకు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఆపర్చునిటీని హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యని ఈ వేదిక ద్వారా అంటే ఈ యొక్క హౌస్ ద్వారా సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవాలనేదే నా యొక్క ఉద్దేశం కానీ ప్రతి సందర్భంలో కూడా వారు మాట్లాడితే ఇక్కడ వస్తున్నారు అధ్యక్ష యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్ 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మైక్ దొరకలే అధ్యక్ష నాకు 10 సంవత్సరాలలో ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ అధ్యక్ష ఇంత సీనియర్ శాసనసభ్యుడు ఉండి ఒక్కరోజు ఒక సమస్య మీద కానీ హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్ని సమస్యల విషయంలో కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు సందర్భాన్ని లేవు అధ్యక్ష హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యలు మేము ఇంత సీనియర్గా ఉండి 0 ఓవర్లు కానీ లేకపోతే పిటిషన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష బయట నవ్వుకునే వాళ్ళం మనం చూసుకొని ఇంత సీనియర్ సభ్యుడు ఉండి 0 ఓవర్లో చెప్తే 0 ఓవర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష నోట్ చేసుకుంటారు కొత్త సభ్యులైతే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది సీనియర్ సభ్యులైతే ఈయనకు అన్నీ తెలుసు కదా ఈయనకేంది చెప్పేదా అనుకుంటారు ఇలాంటి సమస్యలున్నాయి అధ్యక్ష ఈరోజు మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వివరించినట్టుగా మాట్లాడుతున్నారు ఎన్ని రకాలుగా మాట్లాడి ఎన్ని రకాల వేధించారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఎన్ని రకాల హింసించారు ఒక్కొక్కరిని వాళ్ళ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష కానీ ఎప్పుడన్నా వారు నా పేరు తీసుకొని మాట్లాడినప్పుడు నేను అన్ని డీటెయిల్గా మాట్లాడతా అధ్యక్ష నేను ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎవరిని అన్నాను ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోవాలని ఎందుకంటే చిన్న వీళ్ళ అందరూ కూడా చాలామంది నా ముందు పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ముందు యూత్ కాంగ్రెస్లో నేను తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎంతోమందికి అక్కడ ఉన్న 2-3కి నా చేతుల మీద ఎమ్మెల్యే టికెట్ రాసి ఇచ్చాను అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలో 24 మంది ఎమ్మెల్యే బీఫామ్ సిటీ సీట్లు నేను ఇచ్చిన వాడిని అధ్యక్ష ఈరోజు నా ముందు మాట్లాడే నైతిక హక్కు కూడా వారికి లేదు కానీ బట్ ఇట్స్ ఓన్లీ టైం ఫ్యాక్టర్ కాబట్టి నేను కూడా ఏమంటలేను బట్ అప్రోప్రియేట్ టైం వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ హ్యావ్ ఎవరీ ఆన్సర్ సార్ డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ టు దెమ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి అవకాశం ఇచ్చి హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యల మీద చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నెక్స్ట్ సెషన్లో మాత్రం హైదరాబాద్ ఇష్యూ ఏది వచ్చినా ముందు టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద మాకు అవకాశం ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలని